మీకు శివయ్య అసలు ఈ వీడియో ఏంటి? ఇప్పుడు ఈ వీడియోలో నేను ఎవరిని మింగవుతున్నాను ఇదంతా మీరు తెలుసుకునే ముందు అసలు నేను ఈ వీడియో ఎందుకు చేస్తున్నాను అనేది మీరు తెలుసుకోవాలి. ఎందుకంటే నిన్న నైట్ శివయ్య నా కల్లోకి వచ్చి ఈ వీడియో చెయ్యమని నాకు చెప్పాడు. సాక్షాత్తు ఆ శివయ్య నాతో చెప్పాడు ఈ వీడియో చేయమని. ఏంటి నమ్మడం లేదా? మీకు అర్థం కావడం లేదా? ఇప్పుడు అర్థమవుతుంది మీకు. శివయ్య విషయం పైన మాట్లాడడానికి మీకు భయం ఉంది కాబట్టి నేను మాట్లాడలేను. ఫైన్, ఓకే, మాట్లాడదు. ఇవి నా బ్యాంక్ డీటెయిల్స్ అండ్ నా యూపీఐ ఐడి అండ్ నా ఫోన్పే రిజిస్టర్డ్ నెంబర్. సో మీకు సాయం, మీకు వీలైనంత, మీకు ఎంత వీలు కుదిరితే అంత. నాకు ఇంత కావాలన్నప్పుడు ఈ 9 సంవత్సరాలు అడిగింది లేదు, అడగలేను కూడా. బట్ ఈ కాస్ట్ డబ్బు మదంతో తనకున్న పాపులారిటీని తనకున్న క్రేజ్ ని ఉపయోగిస్తూ ఒక కామన్ మ్యాన్ ని ఇబ్బంది పెడుతున్నాడు. ఆడి గురించే ఈ వీడియో ఉండబోతుంది. అసలు మెయిన్ మ్యాటర్ ఏంటంటే ఒకడు 9 నెలల నుండి ఈ సోషల్ మీడియా క్రియేటర్ భారాన్ని మోస్తూనే ఉన్నాడు. అయినా వాడిని పట్టించుకునే నాదుడే లేడు. నన్ను పట్టించుకుంట్రా, నన్ను హెల్ప్ చేయండిరా, ఇలాంటి సమస్య మీ అందరికి వస్తుందిరా, రేపు పొద్దున అందరూ రండ్రా, ఏకం కంట్రా, అందరు రండ్రా. ఎందుకు వస్తారు? నువ్వేమన్నా ఇస్తున్నావా వాళ్ళకి? బెట్టింగ్ యాప్ అయితే ఎగేసుకొని పోతారు అందరూ. ఎందుకంటే అందులో లెక్క అందుతుంది. నీ దగ్గరకు వస్తే ఏమొస్తుంది? ఉన్న లెక్క కూడా ఊడుతుంది. అందుకే రారు. పోనీ నువ్వు పిలుస్తుంది ఏదైనా చిన్న చితక కొట్లాడమా, ఏదో గల్లీలో రౌడీజం చూపించమంటావా అంటే చూపిస్తారు వీళ్ళు. నువ్వు చెప్పేది ఏంది? కోర్టు అంటున్నావు, పోలీస్ స్టేషన్ అంటున్నావు, నేను ఆల్రెడీ జైలుకు వచ్చానంటున్నావు, ఇంకా కేసు నడుస్తుంది అంటున్నావు, లాయర్కి 10 లక్షలు ఖర్చు అవుతుంది అంటున్నావు. అంత పెద్ద రిస్క్. అది కూడా ఆపోజిట్ లో ఉండేది ఎవరు? శివయ్య. అలాంటప్పుడు ఎవరు వచ్చేది? ఎందుకు వస్తారు అసలు? నీకంటే సుస్తు పడదు, మా అందరికి సుస్తు పడుతుంది, మా అందరికి షుగర్ ఉంది, ఎందుకు వస్తాం మేము రాము. చూడు కింగు బ్రో, నువ్వు ఎంత మందిని ట్యాగ్ చేయి, నీ వ్యూవర్స్ కి నీ సబ్స్క్రైబర్స్ కి ఎంత మందిని ట్యాగ్ చేయమని చెప్పు కామెంట్ బాక్స్ లో. ఎవ్వడు నీకెళ్ళి దేకడంటే దేకడు. ఎందుకంటే నువ్వు 9 నెలల నుండి మొత్తుకుంటూనే ఉండవు. నేను కూడా దేక్తానే ఉన్నాను ఈ వీడియోలు. ఎవడైనా దేకిండా నీకెళ్ళి? ఒకవేళ దేక్తే గీక్తే ఎవడో ఒకడు అమాస పుణ్యానికి ఒక వీడియో చేస్తాడు, అయిపోతుంది దానికి. అంతే తప్ప నీకు ఒరిగేదే ఉండదు. ఆఖరికి నీకు చిప్పకూడే గతి అనేలా చేస్తారు మన క్రియేటర్లు నీకు సపోర్ట్ ఇవ్వకుండా. అదే వాళ్ళు నీకు సపోర్ట్ చేస్తే ఏదో నీకు కొంచెం హెల్ప్ ఉంటుంది, కానీ వాళ్ళు చెయ్యరు. ఎందుకంటే వాళ్ళకు శివయ్య అంటే సుస్సు కాడుతుంది. వాళ్ళకు సుస్సు డబ్బున్నోళ్ళతో పెట్టుకోవాలంటే వాళ్ళకు ఒక్కసారి కాదు 2 సార్లు సుస్సు కాడుతుంది ఒకేసారి. అంత సుస్సు నాయాళ్లకు ఎందుకు గేట్టేతారు ఎవ్వరు? నువ్వు ఈ 9 నెలలే కాదు, ఇంకో 9 సంవత్సరాలు నువ్వు మొత్తుకున్నా గింజుకున్నా ఎవ్వడు నీకెళ్ళి దేగడు. నువ్వు అంటున్నావే క్రియేటర్లు నన్ను సపోర్ట్ చేయండి, నన్ను దేకండి, నన్ను సపోర్ట్ చేయండి అని. వాళ్ళకన్నా వీళ్ళే నయ్యం. రా అయ్యా చమ్మ చెక్క ఆడుకుందామా అనేటోళ్ళు 1000 రెట్లు మేలు భయ్యా. వాళ్ళని నమ్ముకో. ఏదో నా వంతు సాయంగా వీడియో చేసిన. అందుకే ఈ వీడియో స్టార్టింగ్ లోనే నువ్వు నీ వీడియోలో నువ్వు పెట్టుకున్న ఏదైతే ఆ క్యూఆర్ కోడ్, నీ బ్యాంకు డీటెయిల్స్ ఇవేవే ఉన్నాయో అవన్నీ నేను కూడా మొదట్లోనే వేసేసాను. అందుకే సో ఇప్పుడు కూడా వేస్తున్నాను. సో మీరు ఏదో మీ అది ఏదో అంటారు భయ్యా, మీ ఏదో స్తోమత మేరకు ఏదైనా మీరు హెల్ప్ చేయాలనుకుంటే కొంచెం చెయ్యండి భయ్యా. ఎందుకంటే చాలా కష్టపడుతున్నాడు. దాదాపు 9 నెలలు, ఇంకో 9 నెలలు కాదు, ఇంకో 9 సంవత్సరాలు కూడా పట్టేటట్టే ఉంది నాకు తెలిసినంత వరకు. ఎందుకంటే ఇది అంతలోనే తెగే వ్యాపారం అయితే అసలు ఆ పెద్దరికం నిలబెట్టుకునే వాళ్ళే అయితే ఎప్పుడో కించంద్రాన్ని వాళ్ళ దగ్గరికి పిలిపించుకొని డైరెక్ట్ ఆపోజిట్ లో చేరేపించి ఆపోజిట్ లో మాట్లాడుకోవాలి. కాన్వర్సేషన్ అప్పుడే పోవాలి. అది తెగదు కాబట్టి ఇలా. ఎందుకంటే ఒక సామాన్యుడిని, ఒక కామన్ మ్యాన్ ని ఇబ్బంది పెట్టాలి అని ఒకడు డబ్బులున్నోడు ఫిక్స్ అయితే ఇలాగే ఉంటది. ఒక డబ్బు ఉన్నోడు కామన్ మ్యాన్ ని సతాయించాలనుకుంటున్నాడు, సతాయిస్తూనే ఉన్నాడు, సతాయిస్తానే ఉంటాడు. ఈ రోజు కింగ్ చంద్రహాసు, రేపు ఇంకొకడు, తర్వాత నేను, తర్వాత ఇంకెవడైనా వచ్చు. డబ్బున్నోడు సతాయించాలనుకుంటే సతాయిస్తాడు. ఎందుకంటే మన దగ్గర డబ్బు లేదు కాబట్టి. మన దగ్గర డబ్బు ఉంటే ఆడు మనల్ని గెలకలేడు. అందుకే దీన్ని కొంచెం మీరు హెల్ప్ చేయండి.
ఎందుకంటే ఖర్చులు కూడా లేవు, చాలా ఇబ్బంది పడుతున్నాడు అనేసి ఇంతకుముందు 2-3 వీడియోలో కూడా చూశాను నేను. ఎవరో సబ్స్క్రైబర్ ఇలా కనిపించి షట్టర్ ఇచ్చారు, సో ఖర్చులు కూడా డబ్బులు ఇచ్చారు, అది ఇది అని చాలాసార్లు విన్నాను నేను వీడియోలో. మళ్ళా అదే రిపీట్ అవుతుంది. నాకు కూడా కొంచెం కింగ్ చంద్రహాస్ని చూస్తే పాపం అనిపిస్తుంది. అందుకే నేను కూడా నాకు తోచిన సాయం నేను చేసేసాను. మీరు కూడా చేయండి. అదనమాట వీడియో. అండ్ మెయిన్గా మీలో ఎవరైనా శివయ్య ఫ్యాన్స్ ఉంటే, నన్ను వేసుకునే వాళ్ళంటే వేసుకోండి. శివయ్య అంటే పైనుండే శివయ్య కాదు, పైనుండే శివయ్య. నేను ఆ శివయ్య గురించి చెప్పడం లేదు. శివయ్య అని డైలాగ్ చెప్పిన గురించి చెప్తున్నా. అర్థమవుతుంది, మనకు అందరికి అర్థమవుతుంది. అది మ్యాటరు. నేను పోయేస్తామమ్మా, హెల్త్ బాగాలేదు, అందుకే 2-3 డేస్ నుంచి వీడియో చేయలేదు. మీరు కూడా మీ పని చేసుకోండి మామ, నాకు కూడా హెల్త్ బాగాలేదు. అదనమాట. ఎవరి పని ఆడ చేసుకోండి, పోయి చదువుకోండి, హ్యాపీగా ఉండండి మామ ప్రతి ఒక్కళ్ళు.